నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిందూ సంప్రదాయంలో శక్తిని కొలవటం ఒక విశేష ఆచారంగా ఉంది. అందుకోసం ఓ శక్తి రూపిణిని ఆరాధనకు విశేష అవతారికగా ఎంచుకున్నారు. ఆ విశేష అవతారిక జగదాంబికగా అనేక రూపాలలో అనేక నామాలతో వర్ధిల్లుతోంది. ఆ జగదాంబిక అవతరించిన మరో రూపమే శ్రీ కన్యకా పరమేశ్వరి అవతారం. ఆ మాత తూర్పు బంగాళాఖాతం తీరాన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఆ మచిలీపట్నంలో నిర్మితమైన కన్యకా పరమేశ్వరి భవ్య ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. श्रीवासवी जयवासवी आदिपराशक्ति योगमायवी श्रीवासवी जयवासवी. పవిత్ర కృష్ణా నదీ తరంగాలతో పరమ పావనమై వెలుగొందుతున్న ప్రాంతం కృష్ణా జిల్లా. ఆ కృష్ణా తీరాన ఎన్నో ఆలయాలు విలసిల్లుతున్నాయి. కృష్ణా సాగర సంగమస్థలికి సమీపంలో మచిలీపట్నంలోని విశిష్ట ఆలయం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం. ఎంతో మంది భక్తులు ఎంతో విశ్వాసముతో ఆ ఆలయంలోకి అడుగుడి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోకి మనము ప్రవేశించి పునీతులమవుతాం పదండి. ओंकाराद्भुतरूपिणी भगवती ह्रींकारपीठस्थिता ऐंकारामृतबीज तत्त्वविभवा सौः क्लीं कलाबिभ्रती శ్రీవాసవి కన్యకా. ఏ తల్లిని సేవిస్తే మనస్సులకు ప్రహ్లాదము, ప్రమోదము, పరవశము పులకరింతయో ఆ తల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి. శివశక్తి స్వరూపిణి అయిన ఆయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. దుర్గా అయిన ఆమె, లక్ష్మి అయిన ఆమె, వాగ్దేవి అయిన ఆమె. ఆ ముగ్గురమ్మల అంశల జగన్మోహన రూపం శ్రీ కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యుల ఆడపడుచుగా పెనుగొండలో వెలసిన ఆ మహాతల్లి తన ఆత్మార్పణంతో ఎల్లడలా ప్రతిష్ఠితమయ్యింది. ఆ పరంపరలో మచిలీపట్టణంలో 110 సంవత్సరాల క్రితం నిర్మితమైన దివ్యాలయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం. శ్రీవాసవి దేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించుతీవా. శ్రీవాసవి దేవి పదకమల సేవా శతకోటి పుణ్యాల పండించుతీవా. పరధామమును చేర్చు అరుదైన త్రోవా, పరధామమును చేర్చు అరుదైన త్రోవా. ప్రధాన మందిరం విమాన శిఖరాలు, ప్రాకారాలపై వివిధ దేవీదేవతల విగ్రహాలు భక్తులకు నేత్రానందాన్నిస్తాయి. ఆలయ ముఖమంటపం, అక్కడ ప్రతిష్ఠితమైన విగ్రహాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్ఫురింపచేస్తాయి. వివిధ వ్యాపారాలు చేసేవారు, అనేక వృత్తులనాచరించేవారు, ఎన్నో ఉద్యోగాలు నిర్వర్తించేవారు, గృహిణులు, విద్యార్థులు ఇలా ఎందరెందరో శ్రీ కన్యకా పరమేశ్వరి మాత భక్తులుగా ఈ ఆలయాన్ని నిత్యం దర్శిస్తారు. బ్రహ్మ విష్ణు శివాత్మిక సృష్టిస్థితి లయకారిణి పరాశక్తి. ఆ పరాశక్తి 3 రూపాలలో అవతరించింది. మొదటి రూపం పార్వతి అయితే రెండవ రూపం లక్ష్మి, మూడవ స్వరూపం వాగ్దేవి సరస్వతి అని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురమ్మల అంశలను తనలో నిక్షిప్తం చేసుకున్న దేవత శ్రీ కన్యకా పరమేశ్వరి. ఆర్య వయసుల ఆడపడుచుగా నీరాజనాలు అందుకుంటున్న ఆ అమ్మ గర్భాలయంలో విరాజిల్లుతున్న దివ్యమంగళ స్వరూపం వర్ణించ సఖ్యం కాదు. కనులార చూసి తరించవలసిందే. ఏ రీతి భజింతును
అమిత తేజోరాశిగా సకల భూషణాది అలంకారాలతో కన్యకా పరమేశ్వరి అవతార వైభవంతో గర్భాలయం వెలుగొందిపోతుంది. వివిధ పుష్పాలతో స్వర్ణ రజత భూషణాలతో ధగద్ధగాయమానమైన ఆ జగన్మాతను చూసి భక్తులు పులకించిపోతారు. ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా మరో దైవం ఉండటం సర్వసామాన్యం. ఈ బందరు పట్టున కన్యకా పరమేశ్వరి ఆలయానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే క్షేత్రపాలకుడిగా ఉండటం పరమ విశేషం. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః. హర హర మహాదేవ శంభో శంకర నాగేంద్రహారాయ భస్మాంగరాయ ఓం నమః పార్వతీపతయే అంటూ నగరేశ్వరుని నామంతో లింగరూపుడై దర్శనమిచ్చే ఆ శివుణ్ణి కొలుస్తారు. స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ. సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమః శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, జ్ఞానం నమః. పంచపడగల నాగరాజు పడగనీడన నగరేశ్వర స్వామి నవ్యానంద భరితంగా ఆకట్టుకుంటాడు. రజిత నాగాభరణంతో స్వామి వెలుగొందుతున్నాడు. శివాయ నమః శివాయ. ఓం నమః శివాయాసం. శివ ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, జ్ఞానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. మచిలీపట్నం ఎంత చారిత్రాత్మకమైన విశేషాలతో విరాజిల్లుతుందో అంతకు తగ్గట్టుగా ఎన్నో పవిత్ర ఆలయాలతో పరమపావన క్షేత్రమై వర్ధిల్లుతోంది. సకల లోకాలను పాలించే ఆ జగదంబ ఈ పురంలో శ్రీ కన్యకా పరమేశ్వరుడిగా ప్రతిష్ఠితమైంది. మచిలీపట్నానికి ఎంతో పవిత్రతను ఆపాదించింది. అంతటి విశిష్ట ఆలయంలో పలు దేవీ దేవతలు కొలువై ఓ నిండైన పుణ్యధామంగా ప్రఖ్యాతిగాంచింది. అమ్మవారిని నగరేశ్వరుని దర్శించుకున్న భక్తజనం ఇదే ఆలయంలో కొలువుదీరిన మహాగణపతి, పార్వతీమాత, దాసాంజనేయ స్వామి, సూర్య భగవానుణ్ణి, శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. బందరుపురానికే ప్రాశస్త్యాన్నద్దిన ఈ ఆలయాన క్షేత్రదేవిని, క్షేత్రపాలకుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల్ని కూడా సందర్శించి పునీతులవుతారు. రజిత కవచధారణతో శ్వేతకాంతులు విరజిమ్ముతూ అభయవరదాయుడైన మహాగణపతిని పూజించి పులకితులవుతారు. పూజలు చేతుమయా అన్యము నెరుగము బ్రోవుమయా. జయ ఓం గణనాథ, జయ 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 ఓం గణనాథ. హర ఓం గణనాథ, హర 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 ఓం గణనాథ. పార్వతి మానస సుతుడైనా శంకరలీలా ఫలమనగా గజముఖధారి గణాధిప విఘ్న వినాశక వినాయక. జయ ఓం గణనాథ.
శివుని చెంతనే ప్రక్క మందిరంలోనే కొలువుదీరిన పార్వతీదేవిని దర్శించినంతనే సకల మనోక్లేశాలు తొలగిపోతాయి. నగరేశ్వరునికి అభిముఖంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు కాలభైరవ స్వామితో సహా ప్రతిష్ఠితమయ్యాడు. ముఖమండపం కుడివైపున ఉన్న నవగ్రహాల మంటపాన్ని కూడా తప్పక దర్శించుకుని తమ గ్రహపీడలను ఉపశమింపచేయమని ప్రదక్షిణాది ప్రణామాలు చెల్లిస్తారు భక్తులు. ఆ ప్రక్కనే ఉన్న సహస్రలింగేశ్వరుని దర్శించి ఆనంద పరవశులవుతారు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. ఒకే లింగాకృతిలో ఉన్న సహస్రలింగాన్ని తదేక దృష్టితో చూస్తే 1008 లింగాలు గోచరించి అద్భుత పారవస్యానికి లోనవుతారు భక్తులు. చంద్రశేఖర రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల. సహస్రలింగేశ్వరుని దీవెనలందుకున్నవారు ఆ ప్రక్కనే ఉన్న సువర్చల సమేత దాసాంజనేయుని దర్శించుకుంటారు. ఆ వాయుపుత్రుని అంజనేసుతుణ్ణి భయాలన్నీ తొలగించి అభయాన్నివ్వమని వేడుకుంటారు. తదనంతరం ఆ ప్రక్కనే వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణుని మందిరానికొస్తారు. దివాకరుడైన శ్రీ సూర్యభగవానుణ్ణి దినకరుడై తమకు వెలుగులు పంచి లోకాన్ని జాగృతం చేస్తూ కాచుకుంటూనే ఉండాలని మనసావాచా కోరుకుంటారు. శ్రీ కన్యకా క్షేత్ర వైశిష్ట్యమేమంటే శైవ వైష్ణవ సంగమ క్షేత్రంలా విరాజిల్లటం. తూర్పు అభిముఖంగా విరాజిల్లు ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ దక్షిణ భాగాన వైకుంఠపురం ప్రతిష్ఠితమై ఆలయ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. ఆ వైకుంఠపురాన శ్రీనివాసుడు దివ్యమంగళ రూపుడై భక్తజన హృదయాలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ఇక్కడ భక్తులు భజన కార్యక్రమాలతో కోనేటి రాయుని కృపాపాత్రులవుతారు. ముఖమండపానికి ఎడమవైపుననే రజిత తొడుగులతో కాంతులీనుతూ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి, అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంటనాగుల ప్రతిమలు కానవస్తాయి. ఇలా ఆలయ ప్రాంగణమంతా సమస్త దేవీ దేవతలతో నిండు కొలువులా భాసిస్తుంది. అదే ప్రాంగణంలో మరో విశేషమేమిటంటే దివ్య సాధు సంతువు మానవ సేవే మాధవ సేవగా తలచి ఆచరించిన మహోన్నతుడైన శ్రీ షిరిడీ సాయిబాబా తైలవర్ణ చిత్రం. ఇది భక్తులనెంతో ఆకర్షిస్తూ ముఖమంటపంలోనే అలంకృతమై ఉంటుంది. భక్తులను పారవస్యంలో ముంచే మరో వర్ణ చిత్రం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆత్మాహుతి చిత్రం, వంశవృక్ష వివరణాత్మక చిత్రం. శ్రీ కన్యకా పరమేశ్వరుడి ఆలయాన్న విశేష పూజలే కాదు, విశేష పర్వదినాలు కూడా ఎంతో వైభవంగా జరుపుతారు. దసరా నవరాత్రులు, కార్తీక దీపారాధనలు, ధనుర్మాస విశేష కార్యక్రమాలు ఎంతో కన్నుల పండుగలా జరుగుతాయి. పండుగంటే ఇలా జరగాలి అనేలా మహోన్నతంగా నిర్వహించబడతాయి. 110 సంవత్సరాల చారిత్రాత్మక ఆలయ వైభవం పండుగలు పర్వదినాలలో రెట్టింపు శోభతో 1000 కాంతుల సమానమై విరాజిల్లుతుంది. దసరా శరన్నవరాత్రులొచ్చాయంటే చాలు ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారంతా కన్యకా పరమేశ్వరి ఆలయానికి తండోపతండాలుగా వస్తారు. దసరా ఉత్సవాలు హోరు జోరు ఈ ఆలయంలోనే చూడాలి. ఇదే ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండువులా శోభిల్లుతాయి. కన్యకా పరమేశ్వరి లింగాకృతిలో దీపాల వరుసను పేర్చి వాటిని వెలిగించినంతనే ఆ కైలాసమే దిగివచ్చినంత వైభవం వెలుగొందుతుంది. పరమేశ్వరి రమేశ్వరి అఖిలేశ్వరి నిఖిలేశ్వరి
భువన సుందరి నమో ఇష్ట కామేశ్వరి కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాఝరి నాముతో తయారు చేసిన 365 లింగాలను ప్రతిష్ఠించి చేసే మహాలింగార్చన మరో విశేషం. బిల్వ పత్రాలతో, పుష్పాలతో, రోజుకొక వినాయకుడితో ఈ నాములింగాల్ని అర్చిస్తారు. కార్తీక మాసంలో 365 నాములింగాలతో అర్చిస్తే సంవత్సరమంతా శివారాధన చేసినంత పుణ్యమని భక్తుల భావన, పరమ విశ్వాసం. కార్తీక మాసమిది అని తెలియచెప్పే మరో విశేష కార్యక్రమం ఆకాశ దీపావిష్కరణ. సువాసిని సుందరతర సుహాసిని శ్రీ విద్యాక్షరవాసిని చిద్విలాసిని సుపర్వాణ సువాసిని సుందరతర సుహాసిని శ్రీ విద్యాక్షరవాసిని చిద్విలాసిని అష్టసిద్ధులకు మూలం నీదు స్వరూపం శిష్టజనుల శ్రీచక్రం అమృతవదనం నమో నమో ధనదేశ్వరి ఆర్యవైశ్యకుల శంకరి నమో నమో ధనదేశ్వరి ఆర్యవైశ్యకుల శంకరి కన్యకా పరమేశ్వరి కరుణారస గంగాఝరి శివ, శక్తి, కేశవుల క్షేత్రంగా భాసిల్లే బందరు కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో పవిత్రమైంది. అక్కడ కొలువై పూజలందుకుంటున్న దేవుళ్లందరూ భక్త సులభులు, ఆర్తజన పరాయణులు. అలాంటి ఆలయ దర్శనం జన్మజన్మల పుణ్యదాయకం. ఆ కన్యకా పరమేశ్వరి చల్లని చూపులు, ఆశీస్సులు సదా అందరికీ అందుతూనే ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.